మధ్యాహ్నం అన్నం తినకుండా చెంబులు చెంబులు నీళ్ళు తాగానే ఆ పొట్ట వచ్చిందిరా బాబు. అన్నం లేదు అయిపోయింది. స్టిచ్చింగ్ చేసుకుంటా కూర్చున్నా. ఆ ఊర్లో చదువుకోపోయిన జడ్జిలు చాలా మంది ఉన్నారు తెలుసా. అర్థమైందా ఎందుకన్నాను? ఈ టామ్ అండ్ జెర్రీ చెప్పులు గుర్తున్నాయా? తొందరగా అరిగిపోతే బాగుండు కొత్తవి కొనుక్కుంటా. మా నాన్న నా కోసం ఒక కాయ కూడా కొండు. మా భార్యకి మాత్రం కొబ్బరి పిట్టు మినపొట్టు బెల్లం కూడా ఎత్తడు తీయంగా. భలే స్మెల్ వచ్చింది తెలుసా నానాక. ఇప్పుడు మనం కర్రోని చూడడానికి వెళ్దాం. వారం రోజులైంది ఎట్టున్నాడో ఏందో పాపం దొడ్లో. నేను మా ఊర్లో వర్షాలకి చెరువు నిండిందంట. పోయి చూసి రావాలి ఒకసారి. అందుకే అంత బుడద బుడదగా ఉంది. పాత ఇంట్లో బండలు మా అమ్మ ఒకప్పుడు బాగా నల్లంగా దుడిసేది వాటిని. ఇప్పుడు బర్రెల కింద వేసింది మా నాన్న. మా అమ్మ 4 గంటలకే కుర్తి పోసి రమ్మంటే నేను 5ంటికి వెళ్ళానా ఆలోపే బర్రెలు వచ్చినాయి. మా తాత కట్టేశాడు కూడా. పోయేలోపు మేత కూడా వేసాడు. తర్వాత తాపుతారులే అని చెప్పి తొట్లో పోసొచ్చా కుడితే. ఇట్స్ టైమ్ టు సీ కర్రోడు. చిక్కిపోయాడు పాపం. మా అమ్మ పాలు ఉంచుతుందో లేదో దీనికోసం వీడి కోసం కొంచెం గమనించి చూస్తే పాపం జుట్టు కూడా ఊడిపోయింది కొద్దిగా నాలాగే. బిడ్డకు కొమ్ములు రావడం స్టార్ట్ అయినాయి. అయినా కూడా అప్పుడే పుడుతున్నాడు. నేను చేయాలా? అదే అమ్మాయి అయితే మేము చెప్పింది తినేదిగా. పాపం దీనికి తెలియదు ఏంటంటే ఎప్పటికైనా ఎవరో ఒకరు కోసుకొని తినాల్సిందే దాన్ని. బాబాయ్ వాళ్ళు వరి నాటారు. ఇంకా మేము ఎప్పుడు బోర్ వేయాలో ఎప్పుడు వరి నాటాలో ఎప్పుడు బండి కొనుక్కోవాలో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి.